జగన్మోహన్ రెడ్డికి ఎదుటివాడిని విమర్శించడమే తప్ప అభివృద్ధి చేద్దామనే ఆలోచన అనేది ఉండదు. చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లో 22 గంటలు కష్టపడి అహర్నిశలు వాటర్లోని నీళ్ళల్లో ఏంటి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిపోయి అందరికీ అన్నీ అందించి ఇది చేసినవాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏమీ అందలేదు ఏమీ అందలేదని ప్రజలు ఎవరన్నా సరే నీది ముందుకు వచ్చారని చెప్పారా? నీ పార్టీ నాయకులు మీరు తప్ప. ప్రజలు నిజంగా ప్రజలకైనా ఇబ్బందులు గురైతే ప్రజలే వచ్చేసి ముందుకు వచ్చి చెబుతారు. ఈరోజు ఈ రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మహా వరద వచ్చి 10 రోజులు అవుద్ది, కానీ అసలు వరద వచ్చినట్టుగా ఉందండి. బుడమేరుకి అసలు బుడమేరు గేట్లు ఉన్నాయి, బుడమేరు గేట్లు ఎత్తారని చెప్పిన ఒక డబుల్ బాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి. నీ జీవితంలో నీ అభివృద్ధి అంటే నీకేంటో తెలీదు. నీకు అరాచకం చేయమంటే చేస్తావు, అది మటుకు దానికి పెట్టిన పిండి. నీ అరాచకం వల్లే నీ వాళ్ళని బోట్లు పంపించే బ్యారేజీని ఇది చేయాలని చూసావు. అదే నిజంగా బ్యారేజ్ డ్యామేజ్ అయ్యి ఉంటే అసలు మన కృష్ణా జిల్లా ఏంటి మా బ్యారేజ్ అని మనకి ఎంత ఇదైపోయేదో తెలుసు. ఏ ప్రజలైనా ఎవరైనా సరే చంద్రబాబు గారిని ప్రతి ఊరు మెచ్చుకున్నారో తప్ప ఎవరు కూడా విమర్శించలేదు. ఒక్క నీ వైకాపా పార్టీ నీ యొక్క బులుగు బ్యాచ్ తప్ప. ఓడి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే నేర్చుకో అంతే తప్ప పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి పిచ్చి మాటలు మటుకు ఎప్పుడు మాట్లాడవచ్చు. ఈ ఇంటికి వస్తున్నారు, ముందు బాగా మునిగిపోయిన ఇళ్ళు ఉన్నాయి, ఆ ఏరియాల్లో తిరిగి అది అయిపోయాక నెక్స్ట్ జోన్లు వారీగా రెడ్ జోన్లు చూసుకుని ముందుకు బాగా డ్యామేజ్ అయితే ఉదాహరణకు ఊర్మిళ నగరం, రామరాజ్య నగరం, కబేలా సెంటర్, సంజయ్ గాంధీ కాలనీ, ఇలా మన లేబర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్, ఇలాంటి ప్రాంతాలు వీళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేంటి ఫ్రిడ్జ్ పోతే ఫ్రిడ్జ్, టీవీ పోతే టీవీ అన్నీ ప్రతి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఇల్లు శుభ్రం చేసి ఫైర్ ఇంజిన్తో పెట్టి ఒక ఇల్లుని శుభ్రం చేసి ఇప్పటివరకు నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ జరిగి ఉండదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు గారి స్ఫూర్తితో వేసి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి అందరూ శుభ్రంగా చేసి పెట్టారు. నీకు మంచి కనపడదు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా సరే నువ్వైనా నీ బ్యాచ్ అయినా సరే మీ అందరికీ అరాచకం. ప్రజలు ఎవరు తృప్తిగా ఉండకూడదు, ఎప్పుడు అలమటించి ఆకలితో అలమటించలేదు. ఒక్క బ్రెడ్ ప్యాకెట్ కానీ ఒక పాల ప్యాకెట్ కానీ మీ వైకాపా పార్టీ వాడు పంచారాయా? ఏమే అదే ప్రజలు నిన్న 5 సంవత్సరాలు గద్దెని ఎక్కించారు, ముఖ్యమంత్రి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్నారు నువ్వు నీ ముఖ్యమంత్రులు. ప్రజలకి కనీసం కడుపు నుండి అన్నం పెట్టగలిగారా మీరు? సిగ్గు అనేది ఉందా అసలు మీకు? ఇంకా చేసేవాళ్ళు కాదని మీరు అందరూ పిచ్చి పిచ్చి పేర్లప్పుడు మాట్లాడుతున్నారు. ఒక్కసారి రండి, ప్రజల్లోకి రండి, వచ్చి అడగండి.